పట్టుకోండి. పండి ఆడికి పండి. జై శ్రీరామ్. సరే అదేం లేదు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూడబోతున్న అద్భుతమైన దేవాలయం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఈ ఆలయం వరంగల్ హైవే మీద మనం వెళ్తున్నప్పుడు భువనగిరి ఎల్లమ్మ తల్లి ఆలయానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే స్వర్ణగిరి దేవాలయం ఉంటుంది. ఉప్పల్ నుండి అయితే ఈ ఆలయం ఎగ్జాక్ట్గా 39 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి సాయంత్రం పూట వెళ్ళటం వలన ఆలయం హైవే రోడ్ మీద నుంచి కూడాను ఆలయం వరకు విద్యుత్ దీపకాంతులతో ఎంతో శోభాయమానంగా మనకి కన్నుల పండగగా అనిపిస్తుంది. ఆదివారం రోజు సాయంత్రం మేము వెళ్ళటం వలన భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. వెహికల్ పార్కింగ్ దగ్గర కూడాను పార్కింగ్ దొరక్క చాలాసేపు మేము ఇబ్బంది పడ్డాము. ఏపీ పార్కింగ్ అయితే కనుక మనము లోపల వరకు మనం వెళ్ళవచ్చు. స్వర్ణగిరి ఆలయ ప్రధాన ద్వారం దగ్గర నుండి మనము స్వామివారి పాదాల వరకు మనం నడవటానికి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడ నుంచి మనం నడిచేటప్పుడు ఆలయం వ్యూ మాత్రం చాలా చక్కగా చాలా బాగా కనపడుతుంది. మీరు దాన్ని మన వీడియో ద్వారా చూడవచ్చు. దేవాలయం అంతా కూడాను పల్లవ, చోళ, చాళుక్య, హొయసల, విజయనగర నాయక శిల్ప రీతులతో నిర్మించిన ఏకైక అద్భుతమైన ఆలయం మన చుట్టుపక్కలలో ఇదేనని పక్కాగా చెప్పవచ్చు. మొత్తం కూడాను 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. మనం చూస్తుంది శ్రీవారి పాదాలు. తిరుమల మెట్టు అలిపిరిలో మనకు శ్రీవారి పాదాలు ఎలా దర్శనమిస్తాయో ఇక్కడ కూడాను అలానే శ్రీవారి పాదాలు మనకు దర్శనమిస్తాయి. అలిపిరి మాదిరిగానే మొదటి మెట్టు దగ్గరే ఈ పాదాలు ఈ ఆలయంలో కూడా ప్రతిష్ఠించబడ్డాయి. అలాగే జయ విజయులు ద్వారపాలకులుగా కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి. శ్రీవారి పాదాలను దర్శించుకున్నాక మనము ముందుకు వెళ్తే ఆ మెట్ల మార్గంలోనే మనకి శిలామయ తోరణాలు కనబడతాయి. వాటిపైనే బ్రహ్మ, శివుడు సతీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉన్నట్టు మనకి ఎంతో చక్కగా వీటి మీద చెక్కబడ్డాయి. ఆలయానికి వెళ్ళిన రోజు భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉన్నది. మెట్ల మార్గంకి కొంచెం ముందు నుంచే భక్తులు క్యూ లైన్లో నించొని ఉన్నారు. అప్పుడే ఆలయం చుట్టూ ఉన్న మాడవీధిలో రథోత్సవం జరుగుతుంటే భక్తులందరూ కూడాను ఆ రథం దగ్గర ఉన్నటువంటి కాడిని పట్టుకోవటానికి ఎంతోమంది తోసేసుకుంటూ రథం దగ్గరకు వెళ్తున్నారు. దీన్ని బట్టి మనం ఎంతమంది భక్తులు ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు.
దర్శనానికి ఈజీగా మనకి 3 నుంచి 4 గంటల సమయం పట్టేట్టుంది. ఎందుకంటే భక్తుల సంఖ్య వేలల్లోనే ఉంది. అందుకోసమని మేము 1000 రూపాయల టికెట్ తీసుకున్నాము. 1000 రూపాయల టికెట్ మీద అయితే 10 మంది వరకు మనం దర్శనానికి డైరెక్ట్గా గర్భగుడి లోపలికి కాదు, కానీ ఆ గర్భగుడి ముందు ఉన్న ప్రధాన స్వాములు ఉండే వాకిలి వరకు అయితే మనం వెళ్ళవచ్చు. అలాగే స్వామివారిని మనం చాలా ఎక్కువసేపు నించొని మనం దర్శనం చేసుకోవచ్చు ఈ 1000 రూపాయల టికెట్ మీద అయితే. ఈ ఆలయంలో స్వామివారు సుమారుగా 12 అడుగులు ఎత్తులో బృహత్ విగ్రహ రూపంలో స్వామివారు కొలువై ఉన్నారు. శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి, శ్రీ గోదాదేవి, శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి, శ్రీ గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు కూడా ఆలయం చుట్టుపక్కనే నిర్మించబడ్డాయి. చుట్టుపక్కల అలాగే ప్రధాన ఆలయం పక్కన కూడాను ఫోన్లో వీడియోలు తీయడానికి ఆలయ సిబ్బంది స్వీకరించడం లేదు. ప్రధాన ఆలయానికి పక్కనే చాలా ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ఆలయానికి పక్కనే అతిపెద్ద గంట కూడా పెట్టడం జరిగింది. ఆ గంటను కొట్టడానికి కూడాను భక్తులు చాలామంది లైన్లో నించొని ఉన్నారు. ఈ ఆలయం చుట్టూ మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి గోపురాలు ఎంత పెద్దగా ఉన్నాయో మీరు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి తూర్పు రాజగోపురానికి త్రైలోక్య మల్ల రాజగోపురం అని పేరు పెట్టారు. అలాగే దక్షిణ రాజగోపురానికి త్రిభువన మల్ల రాజగోపురం అని పెట్టారు. పశ్చిమ రాజగోపురానికి భువనైక మల్ల రాజగోపురం అని పేరు పెట్టారు. ఉత్తర రాజగోపురానికి కాకతీయ రాజుల బిరుదుతో రాయ గజకేసరి రాజగోపురం అని పెట్టారు. అసలు ఈ ఆలయం చుట్టూ ఎంతో విశాల ప్రాంగణంలో చాలా చక్కగా ఆలయ గోపురాలన్నీ కూడాను మనకి కనిపిస్తున్నాయి. ఆలయానికి వెనక పక్కన వాసవి మాత అమ్మవారి ఆలయం కూడా నిర్మించడం జరిగింది. అలాగే కళ్యాణ మండపం, గరుడాల్వారు సన్నిధి, ఇలా ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఆలయం నిర్మించడం జరిగింది. తప్పకుండా శ్రీ స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానాన్ని తప్పకుండా దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అదేం లేదు. వాటర్ అక్కడ ఉన్న ముందున్నారా?